అంటే ఇక్కడ కేటీఆర్ పిలిచినందుకు వచ్చిండ్రా లేకపోతే నిజంగా స్వచ్ఛందంగా వచ్చిండ్రా పైసలు ఇస్తే వచ్చిండ్రా? పైసలు ఇస్తాను రాలేము, రుణమాఫీ కాలేదు, రుణమాఫీ అవుతుందని చెప్పిరు. డిసెంబర్ అదే నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే మళ్ళీ 2 లక్షల రూపాయలు తెచ్చుకోవడం చెప్పిరు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేరు. 15 ఆగస్టు అన్నాడు, అదే అయిపోయింది. ఇప్పుడు ఇంకా వేరేదేముంది, ఇంకో కొత్తగా వేరేదేమని చెప్తాడేమో అట్లా అని సబదం. 1,50,000 కాలేదు. బ్యాంకులో అడిగితే టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే చెప్తలేమాట. అది అవేంటి మేము భూమి కాగితాలు ఒకసారి, ఆధార్ కార్డు ఒకసారి రేషన్ కార్డు చెప్తున్నాను. బ్యాంకులో పోతే బ్యాంకు వాళ్ళు అది చెప్తారు, వీళ్ళేమో ఇది చెప్తారు. మా అక్క అని ఫీజులు ఉంది. అది ఏం చేయాలి? దించేసేయాలి, కాంగ్రెస్ని దించేసేయాలి అంతే. మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రభుత్వం మంచిగా నడుస్తుంది. పక్కా ఇది కేసీఆర్ రావాలి. రైతు భరోసా ఇంతవరకు అది అదేంటి సారు నెలకు 3 విడతలు ఇస్తున్నాడు కదా ఈయన. 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు. అన్నీ కలిపి ఒకసారి కూడా లేవు కాదు ఇంతవరకు. 3 నెలలకు ఒకసారి కాదు, రాలేదు. 9 నెలలకు ఒకసారి రాదు, 6 నెలలకు ఒకసారి రాదు. కేసీఆర్ అప్పుడు ఉన్న కాడికి ఎందుకు కాదు వేసిండు, ఒకటిసారి అయినా వేసిండు అందరి పేరు మీద. ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, ఇప్పుడంతా నాకు నచ్చలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కేసీఆర్ పార్టీ అంతే సార్.